ఆగస్టు 18 మొదటి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి? నమస్కారం అందరికీ. శ్రావణ మాసం అంటే పరమశివునికి పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం చాలా విశిష్టమైనది. 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఆగస్టు 18వ తేదీ మంగళవారం మొదటి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మంగళగౌరి అంటేనే పార్వతి యొక్క మంగళకరమైన స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరిని పూజించడం ద్వారా స్త్రీలు తమ సౌభాగ్యం, దాంపత్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. కొత్తగా వివాహమైన స్త్రీలు, అలాగే సుమంగళి స్త్రీలు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే సాంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. మంగళగౌరీ దేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పూజ కోసం సాధారణంగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, దీపం, ధూపం, నైవేద్యం వంటి పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవచ్చు. మీ కుటుంబ ఆచారం లేదా ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం అదనపు పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా పూజలో ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి దీపాన్ని వెలిగించాలి. ముందుగా వినాయకుడిని పూజించాలి. ఎందుకంటే ఏ శుభకార్యమైన విఘ్నాలు తొలగిపోవాలని గణపతిని ప్రార్థించడం మా సాంప్రదాయం. అలాగే తర్వాత మంగళగౌరీ దేవిని ఆవాహన చేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి భక్తితో నమస్కరించి ఓం గౌరే నమః అని జపించండి. తరువాత అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తూ మీ కోరికను మనసులో చెప్పుకోండి. ఇప్పుడు వ్రత సంకల్పం గురించి తెలుసుకోవాలి. ఈ వ్రతం ముందుగా కొద్దిగా నీటిలో చేతిలో తీసుకొని మంగళగౌరీ దేవి అనుగ్రహంతో మా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని, నా భర్తకు దీర్ఘాయుషు కలగాలని, మా దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవచ్చు. మీకు తెలిసిన సాంప్రదాయ వ్రత సంకల్పం ఉంటే అదేవిధంగా పఠించండి. మంగళగౌరీ అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించాలి. పూలతో అలంకరించాలి. దీపాన్ని వెలిగించి ధూపం చూపించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. తర్వాత మంగళగౌరీ వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. అనంతరం అమ్మవారే నామస్మరణ చేస్తూ హారతి ఇవ్వాలి. హారతి సమయంలో జై మంగళగౌరీ మాత అని భక్తితో సమర్పించండి. మీ కుటుంబంలో పెద్దలు పాటించే ప్రత్యేకమైన మంగళగౌరీ పూజా విధానం లేదా వ్రతకథ ఉంటే దానిని కూడా తప్పకుండా అనుసరించండి. మంగళగౌరీ అమ్మవారిని పూజించిన తర్వాత భార్య భర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత, సుఖశాంతులు ఉండాలని ప్రార్థించండి. భర్తకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకోండి. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించండి. ఎందుకంటే పూజలో మన కోరిక మాత్రమే కాకుండా నా కుటుంబం సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించాలి. వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండాలా లేదా అనే విషయం మీ ఆరోగ్యం మరియు కుటుంబ సాంప్రదాయం ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. భక్తి అనేది మన శరీరాన్ని ఇబ్బంది పెట్టడంలో కాదు, మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించడంలో ఉంది. భక్తులారా,
ఈ శ్రావణ మంగళవారం మంగళగౌరి అమ్మవారిని భక్తితో శ్రద్ధలతో పూజించి, అమ్మ మంగళగౌరి, మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడు, మా దాంపత్య జీవితంలో ప్రేమ, అన్యోన్యత, శాంతి నింపి సర్వమంగళాలను ప్రసాదించు. 2026లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు క్యాలెండర్ ప్రకారం మంగళగౌరి వ్రతాలు ఆగస్టు 18, ఆగస్టు 27, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8 తేదీల్లో వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన ప్రతి సుమంగళి స్త్రీకి మంగళగౌరి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మంగళి గౌరీ మాత. హర హర మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి పూజలు విధానాలు మరియు పండగ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోవద్దు. కామెంట్లో అందరం కలిసి జై మంగళి గౌరీ మాత అని రాసుకుందాం. నమస్కారం అందరికీ, ధన్యవాదాలు.